హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు దంశిక కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మా ఫామ్కి అయితే వచ్చేసా. చూడండి, మేమైతే మిరప చెట్లు అనేది నాటాము. మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో చూడండి, మా ఫ్రెండ్ మా బాబు అయితే హాయ్ చెప్తున్నాడు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ లైక్ లైక్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మా పిల్లలకైతే నేర్పిస్తున్నాము. చూడండి చూడండి, మా బాబు అయితే డ్యాన్స్ ఇస్తాడంట. చూడండి, చూసారు కదా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆర్గన్స్ చూపిస్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు 1 మంత్ అయింది నాటి. 1 మంత్ పైన అవుతుంది. సో ఇదంతా నాటాము. చూడండి, ఇందులో అయితే పూత కూడా వచ్చేసింది. చూస్తున్నా, మీకు కనిపిస్తుందా? చూడండి, ఇందులో ఇక్కడైతే పూత వచ్చింది కదా, ఇదైతే కాయలకైతే వస్తుంది. చూడండి, అలాగే బీట్రూట్ ఇదైతే బెండకాయ చెట్టు. ఆర్గానిక్ ఫుడ్ కోసం అన్నీ రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఆర్గానిక్ ఫుడ్ కోసం. సో చూడండి, ఇదంతా బీరకాయ చెట్లు. చూడండి, ఇదైతే మేము అసలు నాటలేదండి, ఇదైతే మిస్ అయ్యి వచ్చింది. సొరకాయ చెట్టు అండి. సో దీనికైతే ఇక్కడ ఇది పెట్టాలి. చూడండి, ఇదంతా ఈ టోటల్ ఈ లైన్ మొత్తం బెండకాయ. అలాగే ఇటు సైడ్కి వచ్చేస్తే చూడండి, ఇదిను మిరప చెట్లు. చూడండి, ఈ లైను బెండకాయ చెట్లు అండి. చూసారు కదా, కాయ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఫార్మింగ్ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఇదైతే గ్రాస్ అండి, ఆవుల కోసం. చూడండి, ఇక్కడి నుంచి లాస్ట్ వరకు వేసాము ఆవుల కోసం. అంటే ఇంకా డైరీ ఫామ్ పెట్టాలి అనుకుంటున్నాము. సో అందుకోసం ముందుగా గ్రాస్ అనేది వేసుకున్నాము. చూడండి, ఇందులో ముల్లంగి అయితే వస్తుంది. చూడండి, ముల్లంగి ఇదైతే ఇంకా 2 వీక్స్ పడుతుంది. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ లైన్ మొత్తం ముల్లంగి. అలాగే అటు సైడ్ ఒక దీంట్లో వేసిన ముల్లంగి. చూడండి, మా పాప కూడా ఉంది. చూడండి, ఎలా తొంగి చూస్తుందో. అమ్ము హాయ్ చెప్పు. అబ్బు హాయ్. చూడండి, వాడు ఎక్కడికి వచ్చినా పాలే తాగాలి. అటు సైడ్ వచ్చి అది అక్కడ కట్టు ఉంది కదండి, 2 కాకరకాయ చెట్టు ఒకటి, బీరకాయ చెట్టు ఒకటి. అదైతే పైకి అల్లిస్తున్నాము. అటు సైడ్ మొత్తం వంకాయ, బీన్స్, గోడు చిక్కుడుకాయ అంతా ఉంది. సో ఇది మొత్తం మా ఫామ్ అండి. ఇక్కడ మాడి చెట్లు పడి కనిపిస్తుంది కదా. సో టేక్ చెట్లు ఇది మాదే. ఆ తర్వాత అటు సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా ఇక్కడ ఉంది కదండి గ్రాస్. అటు సైడు మా పాప ఉంది కదా, మా పాపకి అటు సైడ్ ఆ గ్రాస్ ఉండేది. అక్కడ కొంచెం మాత్రం వేరే వాళ్ళది, అంటే మా రిలేటివ్స్దే. దాని తర్వాత అటు సైడ్ ఒక చెట్లు కనిపిస్తుంది కదా, టేక్ చెట్లు. అక్కడి నుంచి లాస్ట్ వరకు ఉందండి. అది ఈరోజు దున్నుతామండి మేము, మామిడి తోపు కూడా. అది నేను వీడియో చేసి చూపిస్తాను. మా హస్బెండ్ అయితే వెళ్ళారు. చూడండి, ఇదైతే బీరకాయ చెట్టు.
చూడండి బీర్ చెట్టు అల్లుకుంటుంది. ఇది నువ్వు కాయ వస్తుంది, పూత వచ్చింది. చూడండి ఇక్కడ కాయ వస్తుంది. ఇది బీరకాయ చెట్టు అండి, పూత వచ్చి కాయలు వస్తుంది. చూడండి పిందె బీరకాయ కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి ఇదే బీరకాయ. ఇదైతే మనకు పెద్దది అవుతుంది. సో కాకరకాయ అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే బీన్స్. చూడండి వాయిస్ వచ్చి నాకు కొంచెం చేంజ్ అయిందండి, కోల్డ్ వచ్చేసి. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది చూడండి ఫ్రెండ్స్ బీరకాయ చెట్టు, బీట్రూట్ చెట్టు అండి. ఆల్మోస్ట్ ఇటు సైడ్ అయితే ఎక్కడ రాలేదంట. చూద్దాం, ట్రై చేద్దామని చెప్పి వేసాము. సో ఇదైతే వచ్చింది, చూద్దాము బీట్రూట్ అయితే వస్తుందా లేదా. మీకైతే నేను తవ్వేటప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్. టమాటో చెట్లు అయితే నాటాలి. టమాటో అయితే ఇంకా చాలా చేయాలని ప్లాన్స్లో ఉన్నాము. ఇక్కడెక్కడో వంకాయ చెట్లు అనేది ఒకే చోటు వచ్చేసింది ఫ్రెండ్స్. నార అనేది దాని అయితే పెరికైతే నాటాలి. చూడండి ఇదంతాను వంకాయ చెట్లే. ఒక చోట నార అట్టే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇదైతే వంకాయ నారండి, ఒకే దగ్గర వచ్చేసాయి. సో దీనైతే వేరే చోట కొద్దిగా నాటాలి. ఇది మొత్తం గ్రాస్ అండి. మా మామిడి చెట్టు త్వరలో కాయలు పోయిపోతుంది. చూడండి ఎలా చేస్తున్నారో. ఏం చేస్తున్నాము? నలుగు పెట్టుకుంటుందంట ఫ్రెండ్స్. మట్టితో ఎవరైనా నలుగు పెట్టుకోవడం చూసారా? చూడండి వెరైటీగా ట్రై చేయండి. మా పాప అయితే నలుగు పెట్టుకుంటుందంట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మేము మిరప చెట్లు నాటడం అయితే మీకు చూపించాము కదా. మిరప చెట్లదంతా ఇదైతే ఆర్గానిక్ ఫుడ్ కోసం వెజిటేబుల్స్ వేసింది. టోటల్ ఇదంతా ఒకసారి చూసేయండి. నేనైతే మీకు తర్వాత ఇంకొక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అదైతే దున్నేది, అదైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. దున్నడం అనేది మా హస్బెండ్ అయితే దున్నుతారు. నేనైతే మీకు వీడియో తీసి చూపిస్తాను. సో ఇక్కడ కూడా సెంటర్లో కలుపు అనేది ఉందండి. కలుపు అయితే తవ్వాలి. సో తవ్వుతూ అయితే వీడియో చేయడం కష్టము. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.